ఒకప్పుడు భారతదేశంలోని ఒక ప్రాంతంలో యుద్ధంలో గెలిచినందుకు గుర్తుగా శత్రువుల తలను తీసుకెళ్లేవారని మీకు తెలుసా? ఇది సినిమా కథ కాదు. ఇది ఒకప్పుడు నాగాలాండ్లోని కొన్ని నాగా తెగల్లో కనిపించిన హెడ్ హంటింగ్ సాంప్రదాయం. కానీ అసలు ప్రశ్న, వాళ్ళు ఎందుకు ఇలా చేసేవారు? వాళ్ళ జీవితాల్లో ఈ ఆచారానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? మరి నేడు ఆ తెగలు ఎలా జీవిస్తున్నాయి? ఈరోజు భువి టాక్స్లో నాగాలాండ్లోని పురాతన హెడ్ హంటర్స్ ట్రైబ్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ గాయ్స్, నేను మీ భువి. మీరు చూస్తున్నారు భువి టాక్స్ ఛానల్. అసలు నాగాలాండ్ అంటే ఏమిటి? భారతదేశంలో ఈశాన్య భాగంలో ఉన్న నాగాలాండ్ ప్రకృతి అందాలకు, కొండలకు, ప్రత్యేకమైన గిరిజన సంస్కృతులకు ప్రసిద్ధి. నాగాలాండ్లో అనేక నాగా తెగలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఆవో, రెండవది అంగామి, మూడవది సుమి, నాలుగవది లోతా, ఐదవది కొన్యాంక్, ఆరవది పోమ్, ఏడవది చాంగ్ వంటి అనేక సమూహాలు ఉన్నాయి. ప్రతి తెగకు తమకంటూ ప్రత్యేకమైన భాష, దుస్తులు, పండగలు, సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కొన్యాంక్ నాగ్ సమాజం గురించి హెడ్ హంటింగ్ చరిత్ర కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చర్చించబడింది. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే, హెడ్ హంటింగ్ అంటే యుద్ధం లేదా శత్రుత్వం సమయంలో ప్రత్యర్థి తలను తీసుకురావడం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇది కేవలం హింస కోసం చేసిన పని అని మాత్రం అర్థం చేసుకోవడం సరైంది కాదు. ఆ కాలంలో కొన్ని నాగా సమాజాల్లో ఇది యుద్ధం, ప్రతిష్ట, రక్షణ, సామాజిక స్థానం మరియు ఆధ్యాత్మిక నమ్మకాలతో అనుసంధానమై ఉండేది. అయితే ఒక ముఖ్యమైన విషయం, అన్ని నాగా తెగలు ఒకే విధంగా హెడ్ హంటింగ్ చేసేవి కావు. ప్రాంతం, కాలం, తెగను బట్టి సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉండేవి. ఇప్పుడు మనం ముఖ్యంగా కొన్యాంక్ నాగ్ సమాజం గురించి తెలుసుకుందాం. కొన్యాంక్ ప్రజలు ప్రధానంగా నాగాలాండ్లోని మోన్ ప్రాంత చుట్టుపక్కలలో నివసిస్తారు. వారి సాంప్రదాయం, జీవన విధానం, ప్రత్యేకమైన దుస్తులు, శరీర టాటూలు, ఆభరణాలు మరియు కళలు చాలా ప్రత్యేకమైనవి. పాతకాలంలో కొన్యాంక్ సమాజంలోని కొంతమంది యోధులు హెడ్ హంటింగ్లో పాల్గొన్నారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. వారి సమాజంలో యోధుడి ధైర్యానికి, విజయానికి ఇది ఒక గుర్తుగా భావించబడిన సందర్భాలు ఉన్నాయి. ఇదే కథలో అత్యంత ఆసక్తికరమైన భాగం, పాతకాలంలో నాగా గ్రామాలు ఒకదానికొకటి చాలా దూరంగా ఉండేవి. కొండలు, అడవులు, నదులు వారి మధ్య సహజమైన అడ్డంకులుగా ఉండేవి. ఆ కాలంలో ఆధునిక పోలీస్ వ్యవస్థ, కోర్టులు లేదా సెంట్రల్ గవర్నమెంట్ లాంటి రక్షణ వ్యవస్థలు గ్రామాల్లో రోజువారీ జీవితంలో ఉండేవి కాదు. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో గ్రామాల మధ్య ఘర్షణలు జరిగేవి. యుద్ధంలో విజయం సాధించడం ద్వారా తమ గ్రామాన్ని రక్షించుకోగలమని యోధులు భావించేవారు. కొన్ని నాగా సమాజాల్లో శత్రువు తలను తీసుకురావడం విజయం మరియు వీరత్వానికి గుర్తుగా పరిగణించబడేది. అలాగే ఇది సామాజిక ప్రతిష్టతో కూడిన సంబంధం కలిగి ఉండేది. ఆ కాలంలో ఒక యువకుడికి యోధుడిగా గుర్తింపు రావడం చాలా ముఖ్యమైన విషయం. యుద్ధంలో ధైర్యాన్ని చూపిన వ్యక్తికి గ్రామంలో గౌరవం పెరిగేది. అతని సామాజిక స్థానం కూడా మారే అవకాశం ఉండేది. కొన్ని సమాజాల్లో యోధుల విజయాలను ప్రత్యేకమైన గుర్తులు, అలంకరణలు లేదా టాటూల ద్వారా చూపించేవారు. అందుకే మనం పాత కొన్యాంక్ వ్యక్తుల ఫోటోలు చూస్తే వారి ముఖం, ఛాతీ లేదా శరీరంపై కనిపించే ప్రత్యేకమైన టాటూలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. అవి కేవలం అలంకరణలు కాదు, వాటి వెనుక వారి జీవిత కథ, సామాజిక స్థానం, సాంప్రదాయాలు దాగి ఉన్నాయి. నాగా సంస్కృతంలో మోరింగ్ అనే సాంప్రదాయ సంస్థకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సులభంగా చెప్పాలి అంటే, ఇది యువత కలిసి ఉండే పెద్దల నుంచి సాంప్రదాయాలు నేర్చుకునే సామాజిక స్థలం. ఇక్కడ యువకులు తమ సమాజపు చరిత్ర, కథలు, వేట, వ్యవసాయం, రక్షణ వంటి అనేక విషయాలు నేర్చుకునేవారు. పాతకాలపు సమాజంలో ఇలాంటి ప్రదేశాలు జ్ఞానానికి ఒక తరం నుంచి మరొక తరానికి అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, యుద్ధం అయిపోయిన తర్వాత ఆ తీసుకువచ్చిన తలను ఏం చేస్తారు అని. ఇది చాలా సున్నితమైన అంశం. కొన్ని నాగా సమాజంలో యుద్ధంలో తీసుకువచ్చిన తలను ప్రత్యేకమైన ప్రతిష్టాత్మక అర్థాలు ఉండేవి.
అవి గ్రామంలో కొన్ని సామాజిక లేదా ఆధ్యాత్మిక నమ్మకాలతో అనుసంధానించేవి. అయితే దీనిపై ఉన్న కథలు, ఆచారాలు తెగలను బట్టి మారుతూనే ఉండేవి. అందుకే అన్ని నాగా ప్రజలు ఇలా చేసేవారు. ఇది ముఖ్యంగా కొన్ని సమూహాల్లో ఒక నిర్దిష్ట చారిత్రక కాలాల్లో కనిపించిన సాంప్రదాయం. తర్వాత బ్రిటిష్ పాలన ఈశాన్య భారతదేశంలో విస్తరించింది. బ్రిటిష్ పాలనకు నాగా కొండ ప్రాంతాలు పూర్తిగా భిన్నమైన భౌగోళిక, సామాజిక పరిస్థితులను కలిగి ఉండేవి. కాలక్రమంలో పరిపాలనా వ్యవస్థ, మిషనరీ ప్రారంభం, కొత్త విద్యా విధానాలు, వాణిజ్యం మరియు ఇతర సామాజిక మార్పులు నాగా సమాజంలో మార్పులు తీసుకువచ్చాయి. హెడ్ హంటింగ్ వంటి పాత యుద్ధ సాంప్రదాయాలు క్రమంగా తగ్గిపోయాయి. 20వ శతాబ్దం వచ్చేసరికి ఈ ఆచారం పూర్తిగా గత చరిత్రలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, నేటి కొన్యాంక్ ప్రజలను హెడ్ హంటర్స్ అని మాత్రమే పిలవడం సరైంది కాదు. ఎందుకంటే నేటి కొన్యాంక్ సమాజం ఆధునిక నాగాలాండ్లో భాగం. వారు విద్య, వ్యవసాయం, వ్యాపారం, ప్రభుత్వ ఉద్యోగాలు, కళలు మరియు అనేక ఇతర రంగాల్లో జీవిస్తున్నారు. అయితే తమ పూర్వీకులు సంస్కృతిని కూడా గౌరవంగా గుర్తుంచుకుంటున్నారు. ప్రత్యేకంగా అయోలాంగ్ ఫెస్టివల్ వంటి పండుగలు కొన్యాంక్ సంస్కృతంలో ఎంతో ముఖ్యమైనవి. ఈ పండుగ వారి సాంప్రదాయ జీవితం, ఆటలు, పాటలు, దుస్తులు మరియు సామాజిక ఐక్యతను ప్రతిబింబిస్తాయి. కొన్యాంక్ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు వారి టాటూ సంస్కృతిని మర్చిపోలేం. పాతకాలంలో టాటూలకు సామాజిక, సాంస్కృతిక అర్థాలు ఉండేవి. కొన్ని టాటూలు వ్యక్తికి సాధించిన విజయాలు లేదా సామాజిక గుర్తింపుతో సంబంధం కలిగి ఉండేవని పరిశోధకులు నమోదు చేశారు. ఇప్పటి రోజుల్లో ఆ పాత టాటూ సాంప్రదాయం చాలా వరకు తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ పాత తరానికి చెందిన వ్యక్తులపై కనిపించే టాటూలు కొన్యాంక్ చరిత్రకు ఒక జీవితవంతమైన గుర్తులా కనిపిస్తాయి. ఇంటర్నెట్లో నాగాలాండ్ గురించి కొన్ని ఫోటోలు చూసినప్పుడు వాటిని చూసి మొత్తం నాగా సమాజాన్ని హెడ్ హంటర్స్ అని పిలవడం మనకు తరచుగా చూస్తుంటాం. కానీ అది సరైన చారిత్రక దృక్కోణం కాదు. నాగా అనేది ఒక తెగ కాదు, అనేక భిన్నమైన తెగలు, భాషలు, సాంప్రదాయాలు కలిగిన ఒక పెద్ద సాంస్కృతిక సమూహం. అందుకే చరిత్రను చెప్పేటప్పుడు ప్రతి తెగకు ఉన్న ప్రత్యేకతను గౌరవించడం చాలా ముఖ్యం. ఒకప్పుడు యుద్ధాలు, కొండల మధ్య ఉన్న చిన్న చిన్న గ్రామాలు, తమ గ్రామానికి రక్షించుకోవడానికి పోరాడిన యోధులు, వారి విజయాలను గుర్తు చేసే టాటూలు, ఇవన్నీ కలిసి నాగాలాండ్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని సృష్టించాయి. హెడ్ హంటింగ్ అనేది నేటి నాగాలాండ్ జీవితం కాదు, అది ఒకప్పుడు కొన్ని నాగా సమాజాల్లో ఉన్న చారిత్రక సాంప్రదాయం. నేడు ఆ సమాజాలు తమ గతాన్ని గుర్తు చేసుకుంటే ఆధునిక ప్రపంచంతో ముందుకు సాగుతున్నాయి. చరిత్ర మనకు ఒక విషయం చెబుతుంది. ఒక సమాజాన్ని దాని గతంలోని ఒకే సాంప్రదాయంతో కాకుండా దాని పూర్తి సంస్కృతి మరియు పరిణామంతో అర్థం చేసుకోవాలి. ఇదే ఈరోజు భువి టాక్స్. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర, సంస్కృతి, ప్రపంచంలోని తెలియని కథల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుసుకుందాం. నేను మీ భువి. థ్యాంక్ యూ.